మేమైతే ఇప్పుడే లాలా పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మేమైతే మ్యాక్స్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. మ్యాక్స్ ఫ్యాషన్స్ అయితే ఇందులో ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు. తెచ్చుకున్నవి ఏంటంటే కొంచెం అవి వెయిట్ ఉండటం వల్ల నేను ఎక్కువ నాకు కంఫర్ట్ ఇవ్వడం లేదు ఏదైనా వాక్ చేసి బ్లాక్ చేయాలంటే. అందుకని ఏదన్నా కొంచెం లైట్ వెయిట్ డ్రెస్సెస్ ఏదైనా తీసుకుందామని అయితే నేను వెళ్తున్నాను. చాలా అన్ఈజీగా ఉంది ఈరోజు ఎందుకో. చాలా షార్ట్ బ్రీత్ ఉంది. ఇవన్నీ అయితే మనకి లైన్ అయితే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి మంచిగా. ఇదేమో ఎంట్రన్స్ అన్నమాట. భలే ఉన్నాయి ఇవైతే. అంటే మనకి క్యాండిల్ వెలిగించినట్టు అనమాట. మంచిగా మినుకుమంట ఉన్నాయి. కానీ ఇవి లైట్స్ ఎలక్ట్రికల్ లైట్స్. బాగుంది. ఎక్కడ చూసినా ఏంటంటే మంచిగా డెకరేషన్ అయితే బాగా చేసి ఉంచుతారనమాట వీళ్ళు. మాల్లోకి వచ్చేసాక కూడా 1/2 కిలోమీటర్ చూపిస్తుంది అనమాట మ్యాక్స్. అందుకని చెప్పి మా తమ్ముడు అయితే ఇక్కడ సెక్యూరిటీని అయితే తీసుకొని వెళ్ళి అడుగుతున్నాడు అనమాట ఎటు సైడ్ వెళ్ళాలి అని. ఆయన ఇండికేటర్ చూడటానికే వెళ్ళాడు. అక్కడ మొత్తం అయితే ఒక ఇండికేటర్ మాల్ది అయితే మొత్తం ఉంది, ఏ షాప్స్ ఏ ఫ్లోర్లో ఉన్నాయని. ఎంత బాగుందో కదా మాల్ అయితే. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ అయితే చేపలు కూడా ఉన్నాయి. అంటే తట్టల్లో పెట్టేసి అయితే చేపలు, అంటే వీళ్ళు ఎక్కువ ఫిషింగ్ ఇది ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ. అందుకని చెప్పేసి తట్టల్లో బుట్టల్లో అయితే చేపలు పెట్టేసేసి ఇచ్చేస్తున్నారు. క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుందో కదా ఇక్కడ అయితే. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక పడవ ఉంది. అంటే పాతకాలం ఇది ఫిషింగ్ ఇది అదంతా అయితే మనకి కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తున్నారు. ఇదిగోండి అండి, ఇక్కడ అయితే రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అక్కడ కూడా ఇంకో చేపలు ఉన్నాయి, క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం అయితే అన్ని తట్టల్లో బుట్టల్లో అన్నీ బాగున్నాయి. అబ్బా 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 అబ్బా, నా పింక్ కలర్ అయితే ఇక్కడ ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు పింక్ కలరు. నేను చాలా బట్టలు తీసి పెట్టుకున్నాను. లాస్ట్లో ఏంటంటే మాది కుకింగ్ ఐటమ్స్ ఎక్కువ అవటం వల్ల ఏంటంటే నేను చాలా వరకు తీసేయాల్సి వచ్చింది. నాకు పింక్ కలర్ చూస్తే ఏంటంటే వెర్రొచ్చేస్తుంది. అది కొనాలి 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 అని అయితే నేనైతే తలదిప్పుకొని వచ్చేస్తున్నాను. ఎందుకంటే హై ప్రైజ్ ఉన్నాయి అవి అన్నీ. ఇక్కడైతే కొంచెం బాగున్నాయి. హాట్ పిక్స్ అని చెప్పేసి అయితే మంచిగా పెట్టున్నారు. వెస్ట్రనే మొత్తం. మరి కాస్ట్ ఎంత ఉందో అయితే తెలీదు. బాగున్నాయి. అంటే మనకి ఎక్కువ ఇది కొరియన్ స్టైల్, ఇవి కొరియన్ స్టైలే మంచిగా బాగున్నాయి. రెడ్ కానీ అన్నీ అయితే రకరకాలు ఉన్నాయి అసలుకి ఇక్కడ. ఒకటి మించింది ఒకటి. ఈ స్కర్ట్ బాగుంది, మరి ఎంత కాస్ట్ చెప్తారో. బాగున్నాయి. ఏదన్నా ట్రెండీగా మనం డ్రెస్సెస్ వేసుకోవాలంటే మటుకి ఈ స్టోర్ అయితే చాలా బాగుంది. ఇంకా పిచ్చి పిచ్చిగా అట్లా అయితే నేను చెప్పడం లేదు. అంటే రిచ్ లుక్ అయితే వీటిల్లో ఈ డ్రెస్సెస్లో బాగుంది. కొంచెం కాస్ట్ ఉన్నాయి. మరీ చీప్ ప్రైస్ మనకు 10 RMకి ఇట్లా అయితే మనకి రావడం లేదు. కొంచెం కాస్ట్లో అయితే ఉన్నాయి కానీ మెటీరియల్ బాగుంది, రిచ్ లుక్ అయితే వస్తుంది. అంటే ట్రెండీగా ఉన్నాయి మోడల్స్ అయితే, ఓల్డ్ ఫ్యాషన్ అయితే కాదు. నేనైతే పైకి ఎక్కేస్తున్నాను అనమాట. మ్యాక్స్కి వెళ్తున్నానని చెప్పున్నాను కదా. మ్యాక్స్ అయితే 2nd ఫ్లోర్లో అయితే ఉందంట. ఈ ఫ్లోర్ మొత్తం ఒక్కొక్కటి చేయాలంటేనే అసలు వామ్మో తల తిరిగిపోతుంది. ఎటు నుంచి ఎటు వెళ్తామా అన్నట్టుంది. అంత బాగుందన్నమాట అసలుకి. అబ్బా, ఇక్కడ చూస్తేనేమో బొమ్మలు ఉన్నాయి అసలుకి. ఎంత ఉంది రేటు? మా తమ్ముడికి ఏదో పైన ఓవర్ కోట్ జాకెట్ అయితే ఒకటి కావాలని చెప్పి అయితే అడిగాడు. ఎంత ఉందో రేట్ చూడు అని చెప్పాను. 50% సేల్ అయితే ఉందంట ఆ షాప్లో.
వెళ్తున్నాం ఇప్పుడే ఆ షాప్లోకి అయితే. బాగున్నాయి, లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి. ఇవి స్నో కోట్స్ లాంటివి కదరా, వేసుకుంటే ఇండియాలో చచ్చిపోతావు చెమటకాయలు వచ్చి. చూడు మ్యాక్స్లో కూడా చూసొద్దాం, 200 లెవెల్ 2లోకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. లెవెల్ 1లో కూడా అన్ని బట్టలు అయితే ఆఫర్ పెట్టేస్తున్నారు మంచిగా. ఇక్కడంతా ఎక్కువ మెన్స్ వేర్ ఉంది ఎక్కువ. ఫస్ట్ అంటే లెవెల్ 1లో అయితే మొత్తం మెన్స్ వేర్ ఉంది. మేము మ్యాక్స్ కోసం అయితే ఎతుకుతున్నాం, ఏమైనా మన ఇండియాలో లాగా రీజనబుల్గా అయితే వస్తాయేమోనని ఒక చిన్న ఆశ. నాకైతే ఎక్కడ అయితే కొంచెం తక్కువలో అయితే నాకు అమౌంట్ అయితే కనిపించలేదు ఏ బట్టల షాప్లోకి వెళ్ళినా. అంటే కొంచెం మనం మంచిగా వేసుకోవటం అలవాటు అయిన వాళ్ళకి ఏంటంటే మరీ చీప్ బట్టలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే మన డీమార్ట్ సామాన్ వేసుకొని తిరిగినట్టే ఉంటుంది. ఇవన్నీ చిన్నపిల్లల స్టోరు. మా ఇంట్లో కూడా ఒక చిన్న పాప వస్తే బాగుండు అనిపిస్తుంది ఈ బట్టలన్నీ చూస్తుంటే. ఒక చిన్ని పాప వస్తే బాగుండు, ప్లీజ్ దేవుడా ఒక చిన్న పాపనైతే మా ఇంటికి పంపవా. ఈ ఫ్లోర్ మొత్తం ఏంటంటే చిన్నపిల్లల స్టోర్ అనమాట. మొత్తం రూకీ అని చెప్పేసి, టాయ్ వరల్డ్ అని చెప్పి, మనకి ఒకటి చిన్న బుడ్డ ట్రైన్ కూడా ఉంది, అంటే పిల్లల్ని ఎక్కించుకొని ఫ్లోర్ అంతా తిప్పించుకోవటానికి. చక్కగా అటువైపు కూడా అన్నీ పోనీ అని చెప్పి అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట బ్రాండ్స్. సోనీ ఉంది, ఏదో గార్డియన్ అంట, బేబీ షాప్ అంట. ఉందా, కనిపిస్తుందా? ఓకే, మేమే మిస్గైడ్ అయ్యి వచ్చున్నాం అనమాట. లెవెల్ 2లో కాదు, లెవెల్ 1లోనే ఉంది మ్యాక్స్. ఇటువైపు కార్నర్లో ఉండటం వల్ల మాకు కనపడలేదు. ఇక్కడ కూడా ఏదో పార్టీ బాక్స్ 360 అని అయితే ఉందన్నమాట. 8 minutes ఫ్రీ అని చెప్పి అన్నారు. అంటే ఏంటో మరి అక్కడ దయ్యాలు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే ఈరోజు వ్లాగింగ్ చేసే మూడ్ కూడా లేదు ఎందుకో కానీ. చాలా అన్ఈజీగా ఉంది, తల తిరుగుతుంది, షార్ట్ బ్రీత్ ఉంది. లైక్ ఎలా ఉందంటే హార్ట్ అటాక్ మాదిరి ఉంది నాకు. హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకి షార్ట్ బ్రీత్ అన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, చెయ్యి లాగేయటము, తలనొప్పి, కళ్ళు తిరగటము, వామిట్ సెన్సేషన్, ఇవన్నీ నాకు వస్తున్నాయి. ఇక్కడ 4 books ఏదైనా మనం తీసుకుంటే 5th book ఫ్రీ అంట. బాగుంది ఆఫరు. ఇక్కడైతే అసలుకి మా బంబుగాడిని తీసుకొచ్చిండుంటే మొత్తం బొమ్మలు కొనిమనేవాడు. చాలా బాగున్నాయి. అసలుకి రకరకాల బొమ్మలు ఉన్నాయి అన్నీ. అంటే షించాను, పువ్వాకు పువ్వా, స్టిచ్కి స్టిచ్ అన్నీ అయితే లోపల వెళ్ళేకుంది అయితే రకరకాలు ఉన్నాయి. మా అక్క వ్లాగింగ్ అయితే ప్రస్తుతానికి ఆపేసింది, అలసిపోయినట్టుంది. చాలా చిన్నగా అయితే వస్తూ ఉంది వెనక. అసలు ఈ పిల్ల అయితే భలే క్యూట్గా ఉంది, చిన్న పాప. ఇదిగోండి మేము వచ్చేసాం మ్యాక్స్ దగ్గరికి అయితే. మనకి మ్యాక్స్, ఇది మ్యాక్స్ అనుకోండి, క్వైట్ ఆపోజిట్లో మనకి పాండా ఐస్ కూడా ఉంది. మేమైతే మ్యాక్స్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ కూడా 55 రింగెట్లు అన్ని ఇంతే రేట్లు పెట్టున్నారు. అయ్యా, ఇదంతా కిడ్స్ వేర్. ఇక్కడ చూడండి, అసలు చాలా చాలా రకరకాల బట్టలు అయితే చూసుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే నాకేంటంటే ఫిట్టింగ్ అయితే కుదరదు కాబట్టి సో నేను కిడ్స్ సెక్షన్లోనే తీసుకుంటుంటానన్నమాట. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే కరెక్ట్గా నాకు ఫిట్టింగ్ అయితే సెట్ అవుతుంది. నేను అందుకనే వీటిల్లోకి అయితే వచ్చి చూస్తున్నాను అనమాట. కాకపోతే నాకు కొన్ని అయితే సెట్ అయినాయి, తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ చూడండి, అసలు జెంట్స్ సెక్షన్ కానీ కిడ్స్ సెక్షన్ కానీ అసలు ఎంత బాగున్నాయో. అసలుకి చాలా రీజనబుల్గానే ఉన్నాయి, పర్లేదు ప్రైజెస్ అయితే. ఇక్కడైతే చిన్నపిల్లల టోపీలు, బ్యాగులు అన్నీ అయితే రకరకాలు ఉన్నాయి.
ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఎన్నారెములు పెట్టాడు, 39 RM పెట్టాడు, బాగానే ఉంది. ఇక్కడైతే రకరకాల క్లిప్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి క్లిప్స్ అయితే. చిన్నపిల్లలకి గ్లాసెస్ దగ్గర నుంచి అన్నీ అయితే మంచిగా ఉన్నాయి, సన్ గ్లాసెస్ దగ్గర నుంచి. ఇదంతా మెన్స్ సెక్షన్, మొత్తం 49 RM అలా పడుతుందంట. పర్లేదు, మోడల్ అయితే బాగున్నాయి. ఇప్పుడు నేనైతే గర్ల్స్ సెక్షన్కి అయితే వెళ్తున్నాను, అదేలేండి లేడీస్ సెక్షన్కి అయితే నేను వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన షూస్, చెప్పల్స్, బ్యాగ్స్ అన్నీ అయితే వీళ్ళ బ్రాండ్ అయితే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఓకే, పర్లేదు, కొంచెం ఉంది మన ఇండియా మీద అయితే రేటు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడే ఉంటాయి నా డ్రెస్సెస్ అయితే నాకు కావాల్సినవి. అసలు ఇక్కడైతే టీ షర్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే నేను సెర్చ్ చేసేది ఏంటంటే బ్రాడ్ నెక్. ఇక్కడ అన్ని బ్రాడ్ నెక్ నీట్గా అసలు భలే ఉన్నాయి. అసలు మనకేంటంటే నాకు ఎప్పుడు వెళ్ళినా మ్యాక్స్లో అయినా రిలయన్స్లోనైనా నాకు దొరికేది ఏంటంటే దొంగోడు బనీన్లు ఒకటే. ఎప్పుడు నేను ఆ టామ్ క్యాట్లో దొంగోడు బనీన్లు కొనుక్కుంటా ఉంటాను, మా అమ్మ ఎప్పుడు తిట్టిద్ది. మన ఇండియాతో పోలిస్తే అన్నీ అయితే యూనిక్ కలెక్షన్ అయితే ఉంది మనకి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇక్కడ పార్టీ వేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది మంచిగా. ఇదిగోండి, చమ్కీ చమ్కీ వేసుకొని వెళ్ళిపోవటమే పార్టీకి. ఇదైతే ఇందాకటి నుంచి ఎందుకో నన్ను అట్రాక్ట్ చేస్తుంది, పింక్ కలర్ డ్రెస్ అయితే. ఇది కూడా బాగుంది, ఇట్లా సైడ్కి ఇట్లా వచ్చేసి. ఇది ఎందుకో బాగా నచ్చింది, అందుకని అయితే ఇది తీసుకున్నాను. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మన ఇండియాతో పోల్చుకుంటే. మనకి ఇది అయితే ఈ టీషర్ట్ బాగా నచ్చింది, కానీ ఒక్కొక్కటి 29 RM పడుతుంది. ఇక్కడ బాగున్నాయి కానీ ఎందుకో డబ్బులు పెట్టాలంటే మనసు చిముక్కుమంటది. మేము వచ్చి అయితే చాలా టైం అయింది షాపింగ్కి. In 10 minutes. If you would like to make any purchase, please proceed to the cashier counter. Thank you for shopping at Magnificent and stay safe. Thank you. మేము వచ్చి అయితే చాలా టైం అయింది, అదే వాళ్ళు చెప్పైతే నవ్వుకుంటున్నారు. నేనైతే ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. కాకపోతే మన ఇండియా మీద అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి, మిగతాదంతా అంత బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండియా మీద అయితే మోడల్స్ కలర్స్ దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మంచిగా. మనం ఏంటంటే బేరాలాడి తీసుకునే అంత ఓపిక లేదు ఆ స్ట్రీట్ షాపింగ్స్లో. ఏదైనా చిన్న చిన్నవి మనకు అలవాటైనవి అవి వేరు, ఇంకా తమిళనాడు, బెంగళూరు ఈ వేరు, ఇక్కడ కంప్లీట్ వేరు అనమాట. ఎట్లా అంటే ముస్లిమ్స్ ఇట్లా కనిపించినప్పుడు ఏంటంటే ఒక ప్రైస్ చెప్తున్నారు, మనము కంప్లీట్ ఇండియన్స్ లాగా మనం కనిపిస్తాం. మన వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ వాళ్ళు పట్టేస్తారనమాట. లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకైతే ఒక ప్రైజ్లో తక్కువకి ఇచ్చేస్తున్నారు. అదే మనము వెళ్ళి మనం బార్గెయిన్ చేస్తుంటే ఏంటంటే అసలు ససేమీరా అనేస్తున్నారు. అందుకని దాని బదులు ఇట్లాంటి మాల్స్లో మనం షాపింగ్ చేసుకోవటం చాలా ఉత్తమం అనమాట. ప్రతి మాల్స్లో ఉన్న ప్రతి స్టోర్లో ఏంటంటే అంటే టూరిస్టులు ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే మంచిగా 50% ఆఫర్, 75% ఆఫర్ అని చెప్పి అయితే మంచి ట్రెండీ డ్రెస్సెస్ అయితే మంచిగా ఆఫర్లో పెట్టేస్తూ ఉన్నారనమాట. బాగున్నాయి. ఇక్కడ కూడా ఎక్లిప్స్ అంట దీని పేరు, బాగున్నాయి ఫ్యాషన్గా అన్నీ మంచిగా. ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా షాపింగ్ అయిపోయింది. నాకైతే అంత నచ్చలేదు, అంటే నచ్చినాయి కానీ నాకు తక్కువలో కావాలి అని అయితే నేను అనుకున్నాను. అంత వర్త్ పెట్టాల్సిన అవసరం లేదు కదా డైలీ వేర్కి అని చెప్పి అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి చాలా బట్టలు, నేను తెచ్చుకోలేదు.
కేవలం దానికోసమనే. ఇక్కడ కూడా అన్ని రకరకాలైతే ఉన్నాయి మంచిగా. అంతా ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నారు ఎందుకంటే 10 PM అయింది కాబట్టి. మంచిగా అసలు ఈ రెడ్ కలర్ది అయితే అసలు ఎంత బాగా నచ్చిందో నాకు. అసలు సూపర్ ఉంది అసలు ఈ రెడ్. చాలా బాగా నచ్చింది కానీ దాని వర్త్ కూడా ఉంటుందిగా. అంత వర్త్ పెట్టి కొనుక్కొని వేసుకునే అంత గొప్పదాన్ని అయితే నేను కాదు. ఏదో మన లిమిట్ ఏంటంటే 10 RM, 10 to 30 RM ఇది. మనకి ఈ ఫ్లోర్లోనే చాలా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్యామిలీకి మొత్తం షాపింగ్ అయితే ఇక్కడ అయిపోద్ది అనమాట. ఇక్కడ కూడా బట్టలు బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే భలే ఉన్నాయి. దేవుడు మా ఇంటికి కూడా ఒక చిన్న పాపను పంపిస్తే ఎంత బాగుండో. మేము నిజంగా ప్రేయర్ చేస్తున్నాము, ఒక చిన్న బేబీ కావాలి మా ఇంటికి కూడా. నేను ఇదివరకు అన్ని ట్రెడిషనల్ బట్టలే వేసుకునేదాన్ని అనమాట. అలానే పద్ధతిగా ఉండాలి అలా ఇలా అని. ఎప్పుడైతే నాకు కొంచెం అంటే ఇట్లా కొంచెం వెస్ట్రన్ అలవాటు అయిందో నాకు అప్పటి నుంచి ఏంటంటే ఇవే కంఫర్ట్ అనిపిస్తుంది. అవైతే అస్సలు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మేమైతే ఎగ్జిట్కి వచ్చేసాము. ఎటు నుంచి వెళ్ళామో అటు నుంచే వచ్చామన్నమాట. ఎందుకంటే మేము ఇటు నుంచి వెళ్తేనే మాకు దగ్గర మా ఇల్లుకి అయితే. ఓ ఇక్కడ వర్షం పడుతుంది బా, అసలు భలే వర్షం పడుతుంది ఇక్కడ. పెద్ద వాన పడుతుంది.